ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి 16 టీడీపీ లోక్సభ సభ్యులు హాజరవుతారు. ఈ సమావేశంలోనే టీడీపీ పార్లమెంటరీ నేతను కూడా ఎంపిక చేస్తారు చంద్రబాబు. ఆ తర్వాత పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఈవేళ ఏపీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి 16 మంది టీడీపీ లోక్సభ సభ్యులు హాజరవుతారు. ఈ సమావేశంలోనే టీడీపీ పార్లమెంటరీ నేతను కూడా ఎంపిక చేస్తారు చంద్రబాబు. ఆ తర్వాత పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, ఏపీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అనంతరం ఉండవల్లి నివాసానికి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. 4 గంటలకి ఎంపీలతో భేటీ అయ్యి దిశానిర్దేశాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు వివిధ పథకాల రూపంలో నిధులు తీసుకురావడానికి చర్చించే విషయంలో ఉంది. ఎంపీలతో కృషి చేయాల్సిన దిశానిర్దేశాల గురించి చర్చిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు మొట్టమొదట పర్యటించిన పోలవరం ప్రాజెక్ట్ అయితే కావచ్చు, విశాఖ ఉక్కు, దీనిపై సంబంధించిన నిధులను తీసుకురావడం కృషి చేయాలని ప్రతి ఒక్కరు ఎంపీలు కృషి చేయాలని కోరుతున్నారు. ఈ విధంగా పోలవరం అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, పార్లమెంట్ పార్టీ నేతలు ఎవరినైనా సారథికి కలిసి చేరినది రాజధానికి కూడా దిశానిర్దేశాల్సిన అవకాశం అయితే ఉంది. ఇక పార్లమెంటరీ నేతగా ఎవరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది? టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు ఎంపీలతో భేటీ అయిన తర్వాత దిశానిర్దేశాల గురించి మాట్లాడిన తర్వాత అనంతరం ప్రకటించనున్న చంద్రబాబు నాయుడు. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు.